మల్టీ స్టారర్ మూవీ రామ్ చరణ్, అల్లు అర్జున్. వీరిప్పుడు గ్లోబల్ స్టార్స్. RRR సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోగా ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్. మరి వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే ఫ్యాన్స్ ఆగుతారా? మరి ఆనందానికి హద్దే ఉండదు. వీరి కాంబోలో అప్పట్లో ఎవడు అనే చిత్రం వచ్చింది, కానీ అందులో అల్లు అర్జున్ పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఫుల్ లెంత్లో వీరి కాంబోలో సినిమా వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు. ఆ విషయాన్ని స్వయంగా అల్లు అరవిందే చెప్పుకొచ్చారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబోలో సినిమా వస్తే మెగా ఫ్యాన్స్కి పండగే అని చెప్పాలి. ఇద్దరు గ్లోబల్ ఇమేజ్ ఉన్న స్టార్స్ కాబట్టి ఖచ్చితంగా నేషనల్ వైడ్గా బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో ఎవడు చిత్రం వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అప్పటికే వీరికి నేషనల్ వైడ్ గుర్తింపు రాలేదు, కానీ టాలీవుడ్ స్టార్ హీరోలు కాబట్టి మంచి ప్రశంసలే అందుకున్నారు. క్యారెక్టర్ కొద్దిసేపే ఉంటుంది బన్నీది, కానీ ఆ పాత్రనే ఆ సినిమాకు హైలైట్. మరి ఇప్పుడు ఇద్దరు గ్లోబల్ స్టార్స్, ఒకరేమో RRR చిత్రంతో సంచలనం సృష్టిస్తే మరొకరు పుష్పతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రంలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేశాడు. అయితే ఈ క్యారెక్టర్కు వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అంతేకాకుండా ఇప్పటికే నార్త్ వాళ్ళంతా అల్లూరి సీతారామరాజు అంటే రాముడిగా కొలుస్తున్నారు. రాముడి గెటప్లో రామ్ చరణ్ చూసి సంతోషపడుతున్నారు. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రూల్ సినిమా ఎంత హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా పలు దేశాలలో సంచలనం క్రియేట్ చేసింది. క్రికెట్ స్టార్స్ నుంచి రాజకీయ నాయకుల వరకు పుష్ప స్వాగ్తో అదరగొట్టారు. ఎక్కడ చూసినా తగ్గేదేలే డైలాగ్ వినిపించింది. అంతలా ఆ సినిమా జనాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు పుష్ప 2తో మరింత సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. మరి వీరి కాంబోలో సినిమా వస్తే నెక్స్ట్ లెవెలే కదా. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, బాక్సులు బద్దలవ్వాల్సిందే. వీరి కాంబోలో సినిమా 10 ఏళ్ల క్రితమే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ ఆలీతో తన మనసులోని కోరికను బయటపెట్టాడు. నాకు కోరిక ఒకటి ఉందయ్యా, బన్నీ చరణ్ కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలి. దానికి నేను ఒక టైటిల్ రిజిస్టర్ చేశాను, అది కూడా 10 ఏళ్ల క్రితమే. దాని పేరు చరణ్ అర్జున్. ఆ టైటిల్ ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూనే ఉన్నా, ఎప్పటికైనా ఒక ఆశ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ నెట్టింట మరోసారి వైరల్ అవుతున్నాయి. మరి అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరు గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మరి ఆ లెవెల్ స్క్రిప్ట్ దొరికితే ఈ పేరుతో సినిమా వచ్చే అవకాశం ఉంది. మరి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.